ప్రాజెక్టులను అవినీతి వివాదాలకు కేంద్రంగా మార్చింది కాంగ్రెసేనన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీ నేతలు కుళ్లుకుంటున్నారన్నారు. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ అవినీతి పాలనతో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు హరీష్. దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకుడి చేత పాఠాలు చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉండడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారి పేరులోనే దిగ్విజయ్ ఉంది కానీ జీవితం అంతా పరాజయమే. అసలు దిగ్విజయ్ సింగ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన అంతా అవినీతిమయమైపోయి పరిపాలన సరిగ్గా లేదని 2003లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే ఈ రోజు వరకు కూడా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. దిగ్విజయ్ సింగ్ గారు స్వంత రాష్ట్రంలో ఎంపీగా పోటీ చేసి గెలవలేక రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు నామినేట్ అయినటువంటి పరిస్థితి. అలాంటి నాయకుడు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గెలుపు సూత్రాలు బోధిస్తా ఉన్నాడు. ఇది వాళ్ళ పరిస్థితి. దిగ్విజయ్ సింగ్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఫోర్జరీ కేసు, కుట్ర కేసులు, సిబిఐ కేసులు, ఎన్నో కేసుల గురించి కోర్టుల చుట్టూ తిరిగిన దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఇక్కడ నీతి సూత్రాలు వల్లించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉంది. నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇలా గాంధీ కుటుంబ పాలనలో వెళ్లదీస్తున్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మాట్లాడడం సిగ్గుచేటు. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో తన తమ్ముడినేమో ఎమ్మెల్యే చేసుకున్నాడు, తానేమో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, తన కొడుకునేమో ఎమ్మెల్యే చేసుకున్నాడు. అంటే మీ తమ్ముడు ఎమ్మెల్యే ఉండొచ్చు, మీ కొడుకు ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉండొచ్చు, ఇక మీరు వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడతారు.